హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. నేను మీ అను. ఈరోజు మనం చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎళ్ళిపోదాం. నేను ముందుగానే 500-600 గ్రాముల కాలీఫ్లవర్ మంచిగా కడిగి ఆరపెట్టుకున్నాను. మసాలా పౌడర్ కోసం ఒక పాన్ తీసుకొని అందులో 3 టీ స్పూన్ల ఆవాలు, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి సువాసన వచ్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారాక మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక పాన్‌లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 10-15 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాము. వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగానే ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలలో హాఫ్ కప్ కారం, సుమారుగా 60 గ్రాములు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల ఉప్పు, ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అన్నీ మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తాలింపు ఆయిల్‌ని పోసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తగినంత వేసుకోండి. నేను ముందుగానే 3 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడిని గట్టిగా ఒత్తి పెట్టుకోవాలి. దానివల్ల 4-5 గంటలలో మంచిగా నూనె ఊరుతుంది. అంతే అండి. ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ నిలువ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.